ఆర్సీబీ టీం గురించి ఏం మాట్లాడాలో నాకు అసలు అర్థమే అవ్వట్లేదు. ఆర్సీబీ టీం ఈసారి చాలా టఫ్గా ఉంది. సో ఈసారి కూడా టైటిల్ ఫేవరెట్ ఆర్సీబీయే. ఈసారి కప్పు కొట్టే ఛాన్సెస్ 100% ఆర్సీబీకే ఉంది. సో వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే ఓపెనింగ్ కింగ్ కోహ్లీ, ఫిల్ సాల్ట్. సో మ్యాక్సిమం వాళ్ళే ఆడేస్తారు ఇద్దరు. ఒకవేళ ఫస్ట్ వికెట్ పడిపోయినా థర్డ్ ప్లేస్లో వెంకటేష్ అయ్యర్ వస్తాడు. సో వెంకటేష్ అయ్యర్ వికెట్ పడిపోయినా కెప్టెన్ రజత్ పటికర్ వస్తాడు. సో రజత్ పటికర్ ఫేస్ బౌలర్స్ని అలాగే స్పిన్నర్స్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తాడు. ఈజ్ అ వెరీ డేంజరస్ బ్యాట్స్మెన్. సో ఒకవేళ పట్టిదార్ వికెట్ పడిపోయినా 5th ప్లేస్లో T20 స్పెషలిస్ట్ జితేష్ శర్మ వస్తాడు. ఒకవేళ జితేష్ శర్మ వికెట్ పడిపోయినా సరే ఆస్ట్రేలియన్ అమ్మ మొగుడు టిమ్ డేవిడ్ ఉన్నాడు. సో సపోజ్ టిమ్ డేవిడ్ వికెట్ కూడా పడిపోయింది అనుకోండి, 7th ప్లేస్లో రొమారో షిప్యార్డ్ వస్తాడు. ఈయన వెస్టిండీస్ మృగం. ఇతను దిగితే విధ్వంసమే. ఒకవేళ షిప్యార్డ్ వికెట్ పడిపోయినా మనకు కృణాల్ పాండే ఉన్నాడు. సో బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే జోస్ హజల్వుడ్ అయితే ఉన్నాడు. లాస్ట్ టైం మనం ఐపీఎల్ ఆల్రెడీ చూసాము. సో కీ రోల్ అయితే పోషించాడు బౌలింగ్ డిపార్ట్మెంట్కి. దాని తర్వాత స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఉన్నారు. సో ఎస్ దయాల్ ఉన్నాడు. అలాగే జాకబ్ బెత్తల్, జాకబ్ కాక్స్, వీళ్ళంతా బౌలర్స్ ఉన్నారు. సో ఆర్సీబీ టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది సార్.